ఒకరోజు ఇద్దరు పిల్లలు ఒక మామిడి తోటలోకి దొంగతనంగా వెళ్ళి కొన్ని మామిడికాయలు కోసి దొంగిలించారు. ఇవి ఎక్కడ సేఫ్గా పంచుకోవాలి అని ఆలోచించి చివరికి శ్మశానంలోకి వెళ్ళాలని నిర్ణయించుకొని శ్మశానానికి వెళ్ళారు. గేటు దూకేటప్పుడు వాళ్ళ సంచిలో నుండి 2 మామిడికాయలు కింద పడిపోయాయి. కానీ వాడు వాటిని చూసి పట్టించుకోకుండా తర్వాత తీసుకుందామా అని అనుకొని లోపలికి వెళ్ళిపోయారు. శ్మశానంలో ఎవరూ లేని చోట కూర్చుని మామిడికాయలు పంచుకోవటం ప్రారంభించారు. నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి అలా పంచుకుంటూ ఉండగా ఒక తాగుబోతు మందు తాగుతూ శ్మశాన గేటు పక్కగా వెళుతూ వీళ్ళ మాటలు విని ఒక్కసారిగా ఆగిపోయాడు. అరే ఏంట్రా ఇది, శ్మశానం లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయేంటి అని అతను లోపలికి తొంగి చూశాడు. ఎటు చూసినా ఎవ్వరూ కనిపించలేదు. కొంపతీసి ఆ భూతాలు పిశాచాలు వచ్చి శవాన్ని పంచుకుంటున్నాయా ఏంటి అని భయంతో భూతమాంత్రికుడి దగ్గరికి పరిగెత్తాడు ఆ తాగుబోతు. అయ్యా అయ్యా, శ్మశానంలో భూతాలు పిశాచాలు వచ్చి శవాలు పంచుకుంటున్నాయ్యా అని అన్నాడు తాగుబోతు. నువ్వు చూసినప్పుడు ఎవరైనా కనిపించారా అని అడిగాడు భూతమాంత్రికుడు. లేదయ్యా, కానీ నా చెవులతో క్లియర్గా వినిపించింది. నీకొకటి నాకొకటి అని పంచుకుంటూ ఉన్నాయి అని విన్నాను అని అన్నాడు తాగుబోతు. నువ్వు చెప్పేది నిజమా అని అడిగాడు భూతమాంత్రికుడు. సత్య ప్రమాణంగా చెప్తున్నానయ్యా అని అన్నాడు తాగుబోతు. సరే మనం వెళ్ళి చూద్దాం, నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళు అని అన్నాడు భూతమాంత్రికుడు. భూతమాంత్రికుడు శ్మశాన గేటు దగ్గరికి వచ్చి తీక్షణంగా పరిశీలించాడు. ఆయన జాగ్రత్తగా చుట్టూ అంతా చూశాడు, కానీ లోపల ఎవ్వరూ కనిపించలేదు. కానీ అంతలో మళ్ళీ అదే శబ్దం వినిపించింది. నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి, నీకొకటి నాకొకటి. ఒక్కసారిగా మాటలు ఆగిపోయాయి. ఇద్దరు ఒకరినొకరు భయంతో చూస్తుండగా లోపల నుండి మరో గొంతు వినిపించింది. మరి గేటు దగ్గర ఉన్న ఆ రెండిటి సంగతి ఏంటి అని ఒక గొంతు వినిపించింది. అంతే, వామ్మో మేము ఇంకా చావలేదురా నాయన, మమ్మల్ని పంచుకోకండి అంటూ భూతమాంత్రికుడు తాగుబోతూ ఇద్దరు భయంతో అక్కడి నుంచి జంప్ అయిపోయారు.